ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందాం. ఎపిసోడ్ సహకారులు కావాలి. ప్రభువు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ స్క్రీన్ పై ఉన్న నంబరుకు తెలియచెప్పండి. సిబ్బంది మిమ్మల్ని దర్శిస్తారు. యేసే పరిష్కారానికి 120 ఎపిసోడ్స్ ప్రసారం కొరకు ఆర్థిక అవసరత ఉన్నది. 120 ఎపిసోడ్స్ సహకారం కొరకు ఆర్థిక అవసరం ఉన్నది. 60 ఎపిసోడ్స్ ఉచితంగా వస్తున్నాయి ప్రతి మాసం. అవి కాక రిపీట్స్ 6 ఛానల్స్లో వస్తున్నాయి. ప్రార్థించండి. ప్రార్థన చేసుకుని నేటి వాక్యం ధ్యానం చేద్దాం. తలలు వంచండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం కొరకు కృతజ్ఞతలు ప్రభు. మా ప్రేక్షకులను వాక్యము చేత దీవించండి. యేసు నామమున ఎపిసోడ్ సహకారులను లేవనెత్తమని అడుగుచు ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. లూకా సువార్త మొదటి 19వ అధ్యాయము 28వ వచనము నుండి వాక్యాన్ని ధ్యానిద్దాము. లూకా శుభవార్త 19వ అధ్యాయము 28వ వచనం నుండి వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ ధ్యానానికి ముందు నేను ఒక మాట చెప్పి ముందుకెళ్తాను. సోషల్ మీడియాలో క్రైస్తవ్యం మీద, హైందవ్యం మీద, ఇస్లాం మతం మీద ఒకరికి ఒకరు ఇస్తున్న వ్యాఖ్యానాలు బాధాకరం. వాటిని చూచి ఏ క్రైస్తవుడు కలవరపడద్దు, రెస్పాండ్ అవ్వద్దు. ఇవన్నీ కూడా అపవాది క్రియలు. ఈ 3 చేసేవారు దేవుని నడిపింపుతో చేయటం లేదు. ఈవెన్ క్రిస్టియన్స్ ఆల్సో నాట్ లెడ్ బై ద హోలీ స్పిరిట్ ఇన్ దట్ ఏరియా, ఇన్ క్రిటిసైజింగ్ అదర్ రిలీజియన్స్. చాలా అన్పార్లమెంటేరియన్, అన్కాన్స్టిట్యూషనల్ విధానంలో అవి సాగుతున్నాయి. దానికి రెస్పాండ్ అవ్వద్దు అనేది ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. నిజంగా వాళ్లకు క్రైస్తవుడైనా, మహమ్మదీయుడైనా, హిందువుడైనా వారి వారి మతాలతో పాటు ఇతర మతాలు తెలుసుకోవాలనుకుంటే దేర్ ఇస్ అ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అండ్ హార్మనీ ఇన్ ఇండియా. చక్కటి అవకాశాలు ఉన్నాయి. స్నేహపూరితమైన వాతావరణంలో నిజంగా భక్తి ఉంటే తెలుసుకోవచ్చు. ఏమీ ప్రాబ్లం లేదు. కనుక ఈ మతోన్మాద మాటలు, ఒకరినొకరు గౌరవించుకోకుండా చేసేటువంటి వ్యాఖ్యలకు క్రీస్తు ప్రభువు యొక్క నిజబిడ్డలు స్పందించని అవసరం లేదని ప్రభువు పేట నేను మనవి చేస్తున్నాను. దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. లూకా సువార్త 19వ అధ్యాయము 28వ వచనం నుండి చూస్తున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువు యెరూషలేము ప్రవేశం కొరకు లేఖనము నెరవేరునట్లుగా గాడిద పిల్లను ఎక్కి ఆయన సందర్శించబోతున్న విధానం ఇక్కడ వ్రాసింది. లేఖనము నెరవేరునట్లుగా జరిగిన సంభవం ఇది. లేఖనము జకరియా గ్రంథములో చెప్పబడినట్లుగా, కీర్తన గ్రంథములో చెప్పబడినట్లుగా ప్రభువు పేరిట వచ్చు రాజు స్తుతించబడునుగాక
పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఉండునుగాక అనేటువంటి ప్రవచనం. నా మందిరము ప్రార్థనా మందిరం అని వ్రాయబడి ఉన్నది, దానిని దొంగల గుహగా చేశారనే లేఖనము నెరవేరునట్లు ఈ సంభవం. ఇదిగో నీ రాజు భారవాహక వాహనముపై ఎక్కి నీ యొద్దకు వచ్చుచు ఉన్నాడు, యెరూషలేము కుమార్తె ఉల్లసించు, ఉత్సహించు అని చెప్పిన లేఖనము నెరవేరునట్లుగా ఈ సంభవం. యేసుక్రీస్తు ప్రభువు తాను 3.5 సంవత్సరాల సేవా పరిచర్యలో ఆయన లేఖనములను నెరవేర్చి వెళ్ళాడు. తనను గూర్చి వ్రాయబడిన లేఖనములన్నీ సంపూర్తి చేయుట ఆయన బాధ్యత. కావున వాటిని ఫుల్ఫిల్ చేసి వెళ్ళాడు. దాని కొరకు అనేకమైనటువంటి పనులు ఆయన చేశాడు. దేవాలయమును శుద్ధి చేశాడు, అదియు లేఖనము నెరవేరునట్లుగా. యెరూషలేము గాడిదపై ప్రవేశించాడు, అదియు లేఖనము నెరవేరునట్లుగా. కనుక ఆయన లైఫ్లో many prophecies about him were fulfilled, which were written in the book of Psalms and Moses. కీర్తనలలోను, బుక్స్ ఆఫ్ ప్రాఫిట్స్ ప్రవక్తల గ్రంథాలలోను, మోషే గ్రంథాల్లోనూ యేసును గురించి వ్రాయబడినటువంటి లేఖన భాగాలు, ప్రవచన భాగాలు మొదటి రాకడను గూర్చినవి పూర్తి చేయుట యేసు చేసి ఉన్నాడు. కనుక ఆయన ఒక గాడిద పిల్లను బెత్పగే గ్రామమునకు చెందిన బెత్పగే అంటారు, ఆ గ్రామానికి చెందినటువంటి ఒక ఇంటి వెలుపట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ప్రక్కన ఉన్న ఆ పిల్లను తీసుకుని రమ్మన్నాడు. అదే ఇక్కడ రాశాడు. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు పోవాలని సాగిపోయాడు. ఒలీవల కొండ దగ్గర ఉన్న బెత్పగే, బేతనియా అను గ్రామాల సమీపానికి వచ్చినప్పుడు తన శిష్యులిద్దరిని పిలిచి, మీరు ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళండి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును, దాని మీద ఏ మనుషుడును ఎన్నడును కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి. ఎవరైనను మీరెందుకు దీనిని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పండి, వారు దానిని మీకు ఇచ్చి పంపిస్తారు. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసినదనని. తరువాత వారు యేసునద్దకు దాన్ని తోలుకుని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా బట్టలు దారి పొడుగున పొడిచిరి. ఒలీవ కొండ దిగుచోట ఆయన సమీపించినప్పుడు శిష్యులు సమూహమంతయు సంతోషిస్తూ, ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతించబడును గాక, పరలోకమందు సమాధానము, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాకని తాము చూచిన అద్భుతములను గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రం చేయసాగిరి. ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులు నువ్వు గద్దించుము అని వారికి ఆయనతో చెప్పారు. వీరు ఊరుకుండిన ఎడలు ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పుచున్నాను నేను. ఇక్కడ యెరూషలేమునకు యేసు గాడిదపై ప్రయాణం. ఇందులో కొన్ని అక్షరాలు, కొన్ని పదాలు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మీకు తెలిసిన స్టోరీ. దీనిలో ప్రవచన నెరవేర్పు ఒక్కటి మాత్రమే కాదు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ వర్స్ ఇన్ దిస్ ప్యాసేజ్. ఇది ప్రభువునకు కావలసి ఉన్నది అని ఏదైతే చెప్పబడుతుందో అది
ఇచ్చుట యజమానుల యొక్క బాధ్యత. మీరు వెళ్ళి విప్పుకు రండి అని ఎవరికి ఆదేశించబడిందో అది ప్రభువునకు అవసరమని ఎరిగి వాళ్ళు వెళ్ళి విప్పుకు రావటం పంపబడుతున్న వారి బాధ్యత. ప్రభువు లేఖనము నెరవేర్చున్నట్లుగా ఆయన బాధ్యత. ప్రభువు బాధ్యత లేఖనము నెరవేర్చటం, సేవకుల బాధ్యత గాడిదను తీసుకురావటం, గాడిద యొక్క యజమానుల యొక్క బాధ్యత గాడిదను తోలి పెట్టుటకు అనుమతించటం. ఈ 3 విషయాలు మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు లేఖనము నెరవేరునట్లుగా ప్రవర్తిస్తుండగా లేఖనము నెరవేరుటలో శిష్యులను యజమానుడును గాడిద పిల్ల యజమానుడును భాగం తీసుకుంటున్నారు. సోదరుడా, సోదరి, దేవుని సేవకుడు దేవుడు చెప్పినది చెయ్యాలి. దేవుని సేవకుడు దేవుడు చెప్పినది చేయాలి. గాడిద పిల్ల దేవునికి అవసరమై ఉన్నది, ప్రభువుకు అవసరమై ఉన్నది. whatever the need in the ministry of God, we have to raise it to the occasion as a servants of God. Whatever the need of the ministry, people who are having that things with them must give it to their master. ఎవరైతే దేవుడు కావలసి ఉన్నదని ప్రకటించినవి తమ యొద్ద కలిగి ఉన్నారో వారు వాటిని స్వచ్ఛందముగా హృదయపూర్వకముగా ఇచ్చివేయుట నేర్చుకోవాలి. నేను ఒక JVC 360 కెమెరా కోసం అడిగాను. అది ప్రభువుకు కావలసి ఉన్నది పరిచర్య. కొందరికి పంపాను నేను. కొందరు పంపగా ఒక 3 స్పందించారు. ఆ 3 స్పందనతో కొంత స్ఫూర్తి పొందా. అది ప్రభు సేవార్థం తెచ్చుటకు మార్గం సిద్ధం చేస్తున్నా. We must find out where the donkey is. The disciples did that. అది చేశారు వాళ్ళు. మనం కూడా ప్రభువుకు అవసరమైనది ఐడెంటిఫై చేయాలి, దానిని సాధించాలి, దాని కొరకు శ్రమించాలి, వెతుకులాడాలి. దిస్ ఈస్ ద లెసన్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఫ్రమ్ దిస్ ప్యాసేజ్. మన ప్రభువుకి ఏం కావాలి? మన జీవితం కావాలి, మన సమయం కావాలి, మన టాలెంట్ కావాలి, మన ట్రెజర్ కావాలి. ఎందుకు? టు ఫుల్ఫిల్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఈజ్ ఇట్ నాట్ బ్లెస్సింగ్ టు బీ ద పార్ట్నర్ ఇన్ ఫుల్ఫిల్లింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ప్లాన్ ఆఫ్ గాడ్? దేవుని వాక్యము ఆయన ప్రణాళిక నెరవేర్చుటలో మనం భాగస్థులు అవటం మనకు గర్వకారణం, దీవెన కారణం కాదా? మనం నేర్చుకోవాలి. తర్వాత ఆయన తమతో చెప్పినట్టే కనుగొనిరి. ఇఫ్ గాడ్ టెల్ యూ సంథింగ్ టు యూ, ఇట్ విల్ హ్యాపెన్. యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై ద థింగ్ విచ్ గాడ్ హ్యాస్ రివీల్డ్ టు యూ. దేవుడు మీకు ఏదైతే అనుగ్రహించటానికి ఇష్టపడి చెప్పినాడో అది మీరు కనుగొంటారు. యూ విల్ ఫైండ్ దట్ షూర్లీ. మీరు ఖచ్చితంగా దాన్ని రీచ్ అవుతారు, మీరు దాన్ని తెలుసుకుంటారు, దాన్ని కనుగొంటారు, దాన్ని సాధిస్తారు. ఆయన చెప్పినట్టే ఉండుట చూచారట. ఆయన తమతో చెప్పినట్లుగా ఉండుట వారు చూచారు. దీని అర్థం ఏమిటి? యేసు ఏది చెప్పినా అది అలాగూ జరుగుట ఆ తరువాత ఎవరికి చెప్పబడిందో వారు చూచారు. బాప్తిస్మం ఇచ్చి యోహానుకి చెప్పబడింది, రివీల్ అయింది ఏమిటంటే మెస్సయ్య వస్తున్నాడు, ఆయన దేవుని గొర్రెపిల్ల, లోకపాపం మోసుకొని పోవటానికి దేవుడు పంపిన ఆయనకు నువ్వు బాప్తిస్మం ఇస్తావు, ఆయన గుర్తుపడతావు, ఆయన సాక్ష్యం ఇస్తావు అని దేవుడు చెప్పాడు. అది జరిగింది.
ఆ తరువాత మరలా శిష్యులను పంపి నీవేనా మరొకరి కొరకు ఎదురు చూడాలా అని అడిగాడు. ప్రభు ఏం జవాబు చెప్పారో తెలుసా? సంభవించిన కార్యాలన్నీ చెప్పాడు. పేదలకు సువార్త ప్రకటించబడుతున్నది, గుడ్డివారు చూస్తున్నారు, కుంటివారు నడుస్తున్నారు, మోగవారు మాట్లాడుతున్నారు, దురాత్మ పీడితులు విడుదల పొందుతున్నారు, వెళ్ళి చెప్పండి అన్నాడు. ఏమిటి అక్కడ సంభవాలు? ఆయన చెప్పిన మాటను ధృవీకరిస్తున్నవి. ఆయన చెప్పినట్టుగానే ఎక్కడ కూడా జరుగుతున్నాయి కనుక యూ ట్రస్ట్, డోంట్ డౌట్ హిమ్, యూ మస్ట్ ట్రస్ట్ హిమ్ అనేది చెప్పమన్నాడు. మీరు గుర్తుపెట్టుకోండి, ఆయనను ఎన్నడూ అనుమానించని అవసరం లేదు. ఆయనను నమ్ముట నీ వలనైతే నీకు సమస్తము చూపించగల సమర్థుడు ఆయన. నువ్వు చేయుటకు సామర్థ్యాన్ని ఇవ్వగలిగిన మహాప్రభువు ఆయన. తరువాత ఏ మనుష్యుడు దానిపైన కూర్చునలేదు, ఏ మనుషుడు దానిపైన కూర్చునలేదు. దేవుడు తనకు కావలసినటువంటి దానిని తాను పిలుచుకున్నప్పుడు, కోరుకున్నప్పుడు హీ శాంక్టిఫైస్ దట్, దాన్ని పరిశుద్ధపరుస్తాడు. ఏ మనుషులు వాడనటువంటి దానిని ఆయన తన కొరకు వాడుకున్నాడు. అక్కడ ఆయన దానిని ప్రత్యేకించుకున్న విధానం కనిపిస్తుంది. ఇట్స్ నాట్ యూజ్డ్ బై ఎనీ హ్యూమన్ బీయింగ్. యేసు అక్కడే వాడాడు ఆ గాడిద పిల్లని. ఆ డిజైన్ అట్లా ఉంది, ప్రభు అలా ఏర్పాటు చేశాడు. కనుక దానిపై ఏ మనుషుడునూ కూర్చుండలేదని ప్రభువు చెప్పింది ఆయన నెరవేర్చుకున్నాడు. తదుపరి ఈ యొక్క అధ్యాయములో ఇక్కడ ఆ గాడిద పిల్ల మీద బట్టలు వేసి అది నడుచుటకు కూడా వస్త్రాలు పరిచినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అది నడుస్తున్న దారిలో కూడా వస్త్రాలు పరిచారు. అది గాడిదకు కాదు వస్త్రాలు పరిచింది, ప్రభువుకు. ప్రభువు వాడుకుంటున్నటువంటి గాడిద పిల్లకు ఘనత దక్కింది. సొలొమోను కంచర గాడిద మీద యెరూషలేములో ప్రవేశించి రాజుగా ప్రకటించబడ్డాడు. కనుక యేసు కూడా కంచర గాడిద మీద వస్తున్నాడు. ఇట్ ఈస్ ద సైన్ ఫర్ ద ఇజ్రాయలైట్స్ టు ట్రస్ట్ దట్ ద పర్సన్ హూ కమ్స్ ఆన్ ద డాంకీ కోల్డ్ ఈజ్ దేర్ కమింగ్ కింగ్. వచ్చినవాడు తమ రాబోతున్న రాజు అని వారు గుర్తించాలి. అది సూచన. ఎవరైతే ఆ విధంగా గాడిద పిల్లపై వచ్చి, కంచర గాడిదపై వచ్చి యెరూషలేములో ప్రవేశిస్తారో, ఇట్ ఈస్ ద సైన్ ఫర్ దెమ్ దట్ హీ ఈస్ ద కింగ్. హీ ఈజ్ డిక్లేరింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ ద కింగ్. రాజుగా ఆయన ప్రకటించుకుంటున్నాడు అనేది వాళ్ళు తెలుసుకుంటారు. కనుక ఆ సైన్ వారికి ఇస్తున్నాడు. యూదులకు రాజుగా ఆయన వచ్చాడు, వారి విమోచకుడు ఆయన, వారి పరిపాలకుడు ఆయన. ఆయన విశ్వసించడం నేర్చుకోవాలని నేర్పించడానికి యూదుల మధ్య ఆ కార్యాన్ని ఆయన చేశాడు. తర్వాత శిష్యుల సమూహం అంతా సంతోషించారు. యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ ఆర్ ద డిసైపుల్ ఆఫ్ జీసస్, you must feel happy when the things were happened according to the word of God. When the prophecy is fulfilled, you must feel that proud and happiness. అతిశయించి ఆనందించాలి నువ్వు. దేనికి? దేవుని కార్యం జరిగినప్పుడు. తృణీకరించటం కాదు. దేవుని కార్యం జరిగినప్పుడు అవమానంగా భావించటం కాదు, తృణీకరించటం కాదు. మిత్రులారా, ఆనాడు ఏ విధంగా అయితే శిష్యులు సంతోషించారో మనం కూడా సంతోషించాలి. దేవుని కార్యాలు మనలను ఆనందింప చేయాలి. పరిసయ్యులు ఊరుకోలేకపోయారు, కడుపు మండుతోంది వాళ్లకు. యేసును వారు ఒక వడ్లవాని కుమారుడిగా చూచారు, సాధారణ వ్యక్తిగా చూచారు. దేవుని కుమారుడిగా ఎంచలేకపోయారు, కనుగోలేకపోయారు. అందుకే బోధకుడా నీ శిష్యులను గద్దించు అని అడిగారు.
శిష్యులు చంటి పిల్లల నోట స్తోత్రం సిద్ధింప చేయబడినదని చెప్పిన లేఖనం నెరవేరునట్లుగా వారికి క్రీస్తు బయలుపరచబడ్డాడు. పరిసయ్యులైతే ధర్మశాస్త్రం ఎరిగినటువంటి నిష్ఠాగరిష్ఠులని చెప్పుకుని వీరు ఆయన ఎదురుగా కనబడుతుంటే ఆయన ఎవరో తెలుసుకోలేకపోయారు. హూ ఆర్ గ్రేట్? డిసైపుల్స్ ఆర్ గ్రేట్ and greater than the Pharisees. శిష్యులే గొప్ప, శిష్యులు పరిసయ్యుల కంటే గొప్ప. వారు అర్థం చేసుకోవటంలో క్రీస్తును వారు ప్రాపర్గా అర్థం చేసుకున్నారు, చక్కగా అర్థం చేసుకున్నారు. శిష్యులను గద్దించమంటే ప్రభు అన్నారు, వీరు ఊరుకుంటే ఈ రాళ్ళు కేకలేస్తాయి అన్నాడు. He answered, I tell you, if these were silent, the very stones would cry out. ఇక్కడున్న రాళ్ళు మాట్లాడతాయి అన్నాడు. రాళ్ళు మాట్లాడటం ఏమిటి? కేకలేస్తున్న వీరు మానవులు, మంటి నుండి వచ్చిన వారు కదా, రాళ్ళు మాట్లాడలేకపోవటమే. గాడిదకు మానవ నోరిచ్చి ప్రవక్తకు బుద్ధి చెప్పించాడు దేవుడు. అర్థమవుతుందా? కనుక దేవుడు సృష్టికర్త, సృష్టిపై సంపూర్ణ అధికారం గలవాడు. శిష్యులు మౌనం అయిపోతే రాళ్ళు కేకలేస్తాయి అన్నాడు ప్రభు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు, ఆయనకు సమస్తం తెలుసు. ఆయన పట్టణానికి సమీపించాడు, ఆయన ఏడుస్తున్నాడు. నీవు ఈ దినమందైనను, ఏ దినమందు? యేసు గాడిదపై యెరూషలేమునకు వెళ్ళిన దినం. దానియేలు గ్రంథములోని 70 వారములలో 69వ వారము ముగింపు దినం. అది ఒక్క వారం మిగిలిపోయింది, అది శ్రమల కాలంలో పూర్తవుతుంది. కనుక ఈ దినమందైనను ఖచ్చితంగా లెక్కలేస్తున్నప్పుడు, ఖచ్చితంగా లెక్కలు వేస్తున్నప్పుడు 69 × 7, 69 × 7, 70 వారాలంటే 490, 7 తీసేస్తే 483 సంవత్సరాలు. ఆ ప్రవచనం వచ్చి 483 సంవత్సరాలైంది ఆ దినానికి. ఖచ్చితంగా అందుకు ఆ దినానే యేసు ఆ గాడిద పిల్లని తీసుకురమ్మని చెప్పాడు. ఆ దినానే యేసు మందిరానికి వెళ్ళాడు. ఆ దినముననే యెరూషలేమును చూసి ఏడుస్తున్నాడు. యేసు ఆ ఒలీవల కొండ దగ్గర ఆ ప్రాంతంలో నిలబడి, ఆ సమాధులున్న ప్రాంతం పైన నిలబడి అభిముఖంగా ఉన్న యెరూషలేము పట్టణాన్ని చూస్తూ ఏడుస్తున్నాడు. ఆ స్థలం మేము చూసాం యెరూషలేములో. ఆ స్థలం దగ్గర కన్నీటి బొట్టు ఆకారం కలిగిన ఒక చర్చ్ నిర్మించబడింది. అక్కడి నుండి మనకు గోల్డెన్ గేట్ స్పష్టంగా కనిపిస్తుంది. దాని వెనకాల ఉన్న టూంబ్ ఆఫ్ ద రాక్ కనిపిస్తుంది. ఆ స్థలంలో నిలిచి మేము ప్రార్థించాం. యేసు ఏడ్చిన స్థలం అది. యేసు ఆ స్థలాన నిలిచి పట్టణాన్ని చూచి కన్నీరు కాచి, అయ్యో యెరూషలేమా, యెరూషలేమా, ఈ దినమునందైనా నువ్వు సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకున్న ఎడల నీకెంతో మేలు గాని ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కల నుండి నిన్ను అరికట్టి నీలో నుండి నీ పిల్లలతో కూడా నిన్ను నేలన కలిపి నీలో రాతి మీద రాయి ఉండని కుండా చేయు దినములు వస్తున్నాయి అని చెప్పాడు. క్రీస్తు శకం 70లో టైటస్ అనేటువంటి రోమన్ గవర్నర్ ఈ ప్రవచనాన్ని నెరవేర్చాడు. యేసు కన్నీరు కారుస్తున్నాడు, యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచూ ఉండు దానా, కోడి తన రెక్కల క్రింద పిల్లలను పెట్టినట్లు నిన్ను నేను కాపాడుతూ వచ్చాను.
ఈ దినమందైనా సమాధాన సంబంధమైన వార్త నీవు నమ్మి ఉంటే అంత బాగుండును. కానీ ఇవి నీ కన్నులకు మరుగు చేయబడ్డాయి. రాతి మీద రాయలేని సమయం రాబోతోంది. నీ చుట్టూతో శత్రువులు వచ్చేస్తారు, గట్టు కడతారు, మందిరాన్ని పడగొడతారు. ఆ టూంబ్ ఆఫ్ ద రాక్ ఉన్నటువంటి స్థలం దేవాలయం. మహమ్మదీయులు అక్కడ ఆ టూంబ్ ఆఫ్ ద రాక్ నిర్మించుకుని తమ వశాన పెట్టుకున్నారు. రేపు వారు వచ్చేది అక్కడే అని ఎక్స్పెక్ట్ చేస్తుంది ప్రపంచం అంతా. యూదులు ఆ స్థలం మాది, మాకిమ్మంటున్నారు. మహమ్మదీయులు మేము ఇవ్వం అంటున్నారు. ఏ క్షణాలైనా అక్కడ యుద్ధ వాతావరణం ఉంటుంది. ఆ స్థలానికి కూడా మేము వెళ్ళాం, చూచాం. యేసు అక్కడ నిలిచి ఆ స్థలం వైపు చూచి ఆ పట్టణం కొరకు కన్నీరు కార్చాడు. ఇవాళ లోకమంతటిని చూచి ఆయన అదే కన్నీరు గారుస్తున్నాడు. ఇంత సువార్త వెళుతోందండి, మనుషులు రక్షణ పొందటం లేదు. వారి కన్నులు తెరవబడాలని ప్రార్థించాలి. సువార్త వారికి అర్థమయ్యేటట్లు చెప్పగలగాలి. సువార్తను విడిచి ఇవాళ క్రైస్తవ బోధకులు ఆశీర్వాదములను ఇస్తూ బయలుదేరుతున్నారు. ప్రాస్పరిటీ గాస్పుల్ ప్రక్కన పెట్టి ఒరిజినల్ గాస్పుల్ ఆఫ్ సాల్వేషన్ చెప్పాలి. పీపుల్ మస్ట్ బి సేవ్డ్. ప్రజలు రక్షించబడాలి. కనుక ఇది వారు గ్రహించి వారి కన్నులు తెరవబడి క్రీస్తును కనుగొనగలగాలి. సువార్త ఒక్కటే మాధ్యమము, అవకాశము. కనుక దానిని ప్రజలు గుర్తించినట్లు చేయగలగాలి. దేవాలయములో ప్రవేశించి ఆయన మందిరమును శుభ్రము చేసినట్లుగా వాక్యము జ్ఞాపకం చేస్తోంది. నా మందిరము ప్రార్థనా మందిరమును వ్రాయబడినది అయితే దానిని మీరు దొంగల గుహగా చేశాను వారిని వెళ్ళగొట్టనారంభించాడు. ఆయన ప్రతిదినం దేవాలయములో బోధిస్తున్నప్పుడు ప్రధాన యాజకులు, శాస్త్రులు ఆయనను నాశనం చేసి చూచుచుండిరి. కానీ ప్రజలు ఆయన వాక్యం వినటం వల్ల ఆయన హత్తుకుని ఉన్నారు కనుక ఏమి చేయాలో వారికి తోచలేదు. నాయకులకు అర్థం కాల యేసుని ఎలా నిలువరించాలో. వాక్యం ఇక్కడ ఆపుతున్నాను. రేపటి వాక్య ధ్యానములో మిగిలిన విషయాలు నేను ధ్యానిస్తాను. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము చేత మమ్మలను బలపరిచినందుకు కృతజ్ఞతలు. మా రక్షకుడైన యేసు నామమును ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనకందరికీ తోడయుండును గాక. ఆమేన్.